హాయ్ అండి. చికెన్ ఎప్పుడు ఒకేలాగా వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా వండుకుంటే చాలా బాగుంటుంది కదా. చికెన్ శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, కొంచెం కార్న్ ఫ్లవర్, ఒక్క నిమ్మ చెక్క వేసేసి బాగా కలుపుకొని వేడి ఆయిల్లో పకోడీలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా 80% ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వించేసి ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పెరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగంతా మంచిగా ఆనియన్ లో కలిసేలాగా కలుపుకోవాలి. శుభ్రంగా కలిపేసిన తర్వాత దాంట్లో ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచిగా దగ్గరగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని 4 వైపులు కలుపుకోవాలి. ఇష్టమైతే ఇలా తినేసేయండి. లేదు అంటే మాకు కొంచెం అన్నంలోకి కానీ బిర్యానీలోకి కావాలంటే కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర, జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే అసలు ఇది చికెన్ ఏనా అని అంటారనమాట. అంత బాగుంటుంది. అచ్చం దాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చికెన్ అయితే సాఫ్ట్ గా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చపాతీలోకి అయితే అస్సలు చూడవసరం లేదనమాట. ఈ 2-3 చపాతీలు అలాగే తినేవచ్చు. అంత బాగుంది కర్రీ అనమాట. ఇంకా అన్నంలో కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.